శ్రీ గురుపాదుకాభ్యో నమః. రకారాదీని నామాని రామత్రస్తస్య రావణ రత్నాని చ రథాశ్చైవ విత్రాసం జనయంతి మే. ఇది మారీచుడు రావణాసుడితో చెప్పినటువంటి మాటలు. ఎప్పుడంటే రావణాసురుడు మారీచుడు దగ్గరికి వెళ్ళి మనం ఇట్లా వ్యూహం పన్నుదాము, ఏదో ఒకటి చేసి నాకు సీతమ్మ తల్లిని అపహరించేటటువంటి అవకాశాన్ని నువ్వు కల్పించాలి అని మారీచుడిని వేడుకున్నప్పుడు మారీచుడు రామచంద్రమూర్తి వైభవాన్ని చెప్తూ రావణాసుడితో ఈ మాట అంటాడు. రకారాదీని నామాని రామత్రస్తస్య రావణ. రకారముతో ఏ పేరు మొదలైనా సరే ఇది అందరికీ తెలిసినటువంటి విషయము. అయితే దీనిలో ఒక గమ్మత్తుంది. రకారంతో ఏ పేరైనా మొదలైతే రకారాదేని నామాని రామత్రస్తస్య రావణ రత్నాని చ రథాశ్చైవ విత్రాసం జనయంతి మే. అది రత్నము అనబోయి అంటే చాలు, తర్వాత మా అంటారేమో అని భయమేసి పరిగెత్తున్నాను నేను. రథం అనడానికి అనే తర్వాత మా అంటారేమో అనడం మాత్రం రథం అంటున్నారు. దాన్ని రథమని సంబోధించేటటువంటి క్రమంలో తర్వాత వింటే మళ్ళీ మా వస్తుందేమో అని చెప్పేసి ఉరుకుతున్నాను నేను అంటాడు మారీచుడు. రాముడంటే అంతటి భయం నాకు మొదలైంది. ఎందుకంటే 2 సార్లు అతన్ని చంపడానికి ప్రయత్నిస్తే 2 సార్లు బాణం ఎత్తి కొట్టాడు. ఒకసారేమో మానవాస్త్రం పెట్టి కొడితే ఎక్కడో అవతల పడ్డాను. దాని తర్వాత మళ్ళీ బాణం వేసి కొడితే ఎక్కడో తప్పించుకొని అదృష్టవశాత్తు బతికి ఇవాళ ఉన్నాను నేను. ఇంతటి రామచంద్రమూర్తి మళ్ళీ చిక్కితే ఇక నన్ను ప్రాణాలతో విడిచిపెట్టాడు. దయామూర్తి స్వామి, ఆయన దయా సముద్రుడు. కాబట్టి నేను ఇప్పుడు ఇవాళ బ్రతికి ఉన్నాను. ఈ బ్రతుకుని కూడా చెడగొడదామని వచ్చినావు కదా రావణ అని అంటాడనమాట మారీచుడు. ఈ ఇప్పుడు రామచంద్రమూర్తిని ఎందుకు ప్రతి దాంట్లో చూసుకుంటున్నాను అంటే ఆయన నుంచి భయము వల్ల రాముణ్ణి ప్రతి దాంట్లో చూసుకుంటున్నాను. భయము వల్ల అయినా సరే, ప్రేమతో అయినా సరే, కామంతో అయినా సరే, భక్తితో అయినా సరే, ఆయన మీద ఉన్నటువంటి కోరికలతో అయినా సరే, ఏ వ్యాజంతో అయినా సరే భగవంతుని నామాన్ని, భగవంతుణ్ణి మొక్కిన వాడికి, భగవంతుణ్ణి పట్టుకున్న వాడికి ఆయనే గతి అవుతాడు. చాలామంది ఏమంటారంటే మారీచుడు చిట్ట చివరలో హా లక్ష్మణ హా సీత అని పెద్ద కేక వేసి రామచంద్రమూర్తి గొంతులో కేక వేసి చనిపోయినాడు కదా, అట్లా అపహరించబడినది సీతమ్మ తల్లి అని చెప్తారు. అయితే ఈ రామచంద్రమూర్తి యొక్క గొంతుని అనుకరించడానికి ఆ మారీచుడికి ఎట్లా వచ్చింది అటువంటి ప్రజ్ఞ అంటే, ఇది బహుశः మారీచుడు కామరూపి, ఆయన రాక్షసుడు, ఆయన ఏ రూపమైనా ధరించగలడు. అటువంటి ఆ రాక్షస తత్వం అటువంటిది. ఆ శక్తితోని, ఆ కామరూపత్వం అనేటటువంటి గుణముతోని రామచంద్రమూర్తి గొంతును అనుకరించగలిగినాడని చెప్పుకోవచ్చు. కానీ ఏమంటారంటే రామచంద్రమూర్తిని చూసి 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 ప్రతి దాంట్లో ఆయనని అనుభవించి తలంచుకొని ఇప్పుడు బ్రహ్మములాగా బ్రహ్మం ఒక్కటే ఉండగలదు తప్ప దాన్ని అనుకరించడానికి ఇంకొకరికి సాధ్యం కాదు. ఇప్పుడు రామచంద్రమూర్తి యొక్క గొంతుని మారీచుడు దాన్ని తర్జుమా చేయగలిగినాడు అంటే ఆయనకి శక్తి ఉండొచ్చు, వాస్తవంగా అది అట్లాగే జరిగి ఉండొచ్చు. కానీ దానితో పాటు రామచంద్రమూర్తిని అనుభవించి రాముడైపోయినాడు మారీచుడు అని చెప్తారు. ఇప్పుడు ఎప్పుడు బ్రహ్మాన్నే తలుచుకొని బ్రహ్మమైపోతారు. ఒక యోగి సమాధిలోకి వెళ్ళిపోయి ఆ యొక్క ఆనందాశ్రువులతో జాలువారుతూ ఆనందానుభవాన్ని అనుభవిస్తున్నటువంటి ఒక యోగి ఎందుకు అట్లా అవ్వగలుగుతున్నాడు అంటే బ్రహ్మం ఒక్కటే, ఆయన బ్రహ్మస్థితిని పొందేసినాడు, పరబ్రహ్మస్థితిని. సదాత్మధ్యాన నిరతం విషయేభ్య పరాంగుఖం నౌమి శాస్త్రేషు వినిష్ణాతం చంద్రశేఖర భారతీం అని శృంగేరి జగద్గురువులైనటువంటి చంద్రశేఖర భారతి పూర్వ జగద్గురువులైనటువంటి, ఇప్పటికీ జగద్గురువులే వారి యొక్క అనుగ్రహం ఇప్పటికీ ప్రసరిస్తూ ఉంటుంది ఆ పీఠం మీద, ఆ పీఠ పరంపరా భక్తుల మీద. ఆ చంద్రశేఖర భారతీ స్వామి అయినటువంటి ఆ స్వామివారు, ఆ జగద్గురువులు, ఆ పరబ్రహ్మ స్వరూపము, ఆయన బ్రహ్మీభూతమైపోయింది ఆయన శరీరము. వారు ఎప్పుడూ బ్రహ్మంలో చింతిస్తూ, బ్రహ్మంలో ఒలలాడిపోతూ, ఆనందానుభూతిలో తన శరీరం స్తంభించిపోయేది.
వారు బహిర్ముఖులుగా బహు తక్కువ. అందుకే సదాత్మ ధ్యాన నిరతం విషయేభ్య పరాంగుఖం, విషయముల నుంచి పరాంగుఖులు, లోపలికి అడుగులు వేసి లోపల పరబ్రహ్మాన్ని అనుభవిస్తూ విషయములను దూరం పెట్టినటువంటి యోగీశ్వరులు వాళ్ళు. అలాగే భగవాన్ రమణ మహర్షి ఇట్లాంటి వాళ్ళు ఎందుకు అలా అనుభవించగలుగుతున్నారు అంటే బ్రహ్మాన్ని తెలుసుకోగోరిన వాళ్ళు బ్రహ్మమే అవుతూ ఉంటారు నెమ్మదిగా. అట్లాగే మంత్ర జపం చేసేవాళ్ళు మంత్రాధి దేవతని పొంది మంత్రాధిదేవత యొక్క కొన్ని లక్షణాలు వాళ్ళలోకి వచ్చేస్తాయి. మంత్రజపం చేసేవాళ్ళు సిద్ధించడం అంటే అది మనము ఏదో ఊరికే వాళ్ళని నమస్కరిస్తున్నాం. ఇప్పుడు ఈయన నమస్కరిస్తున్నాము ఈ గురువుని, అందరి గురువులను అట్లే నమస్కరిస్తే తప్పేముంది? ఆయన గురువే కదా, గురు సాక్షాత్ పరబ్రహ్మ ఎందుకన్నారు అంటే వైదికమైనటువంటి గురువులు ఒక సంప్రదాయంగా వచ్చినటువంటి గురు పరంపరలో ఉన్నటువంటి గురువులు ఆ మంత్రోపదేశం అనేది ఉంటుంది. మంత్ర జపం చేసి మంత్రభూతులైపోతారు వాళ్ళు. మనం మొక్కేది పంచభూతాత్మకమైనటువంటి శరీరం కాదు, వాళ్ళది మంత్ర జపం నిరంతర ఉపాసన సాధనలో ఉండిపోయి మంత్రభూతమైపోతుంది. అందుకే మనం మొక్కితే ఆ మంత్రాధిష్టాన దేవతకి మొక్కినట్టు మనం చేసిన ప్రతి ఒక్క వారి పాద పూజ కానీ ఆ మంత్రాధిష్టాన దేవతకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు జగద్గురులు, శృంగేరి జగద్గురులు శ్రీ 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 మహాసన్నిధానం వారి యొక్క పాదములను మనం పూజిస్తే ఆ పూజ ఎక్కడికి వెళ్ళిపోతుంది అంటే శారదాంబ పాదములకు వెళ్ళిపోతుంది. వాళ్ళు ప్రతి క్షణము భగవద్ధ్యానంలో ఉంటారు కాబట్టి పరమేశ్వరుడికే వెళ్ళిపోతుంది పూజ. అందుకంటారు గురు సాక్షాత్ పరం బ్రహ్మ అని. అందుకే అది సాంప్రదాయ గురువులకి మాత్రమే ఈ శ్లోకం చెల్లుతుంది తప్ప ఎవడో ఒకడు వచ్చినాడు, ఆయన ఎవరో వేరే దగ్గర నుంచి వచ్చి ఇప్పుడు ఒక్కొక్కడికి గురువు, వాడికి ఒక తీవ్రవాది ఒకటి గురువు కావచ్చు, అరే వీడు నా గురువు అని. అప్పుడు తీవ్రవాద లక్షణాలు వీడు శిష్యుల్లో కూడా తీవ్రవాద లక్షణాలు వస్తాయి. అంత మాత్రాన వాడు నా గురువు అండి, సరే గురు సాక్షాత్ పరబ్రహ్మ అంటారా? పిచ్చ మాటలు మాట్లాడద్దు. అందుకే మనం గురు సాక్షాత్ పరబ్రహ్మ ఎందుకు అంటామంటే ఆ గురువు నుంచి వచ్చినటువంటి సాంప్రదాయబద్ధమైనటువంటి వైదిక జ్ఞానము శిష్యుడు పొంది తీసుకొని ఆ వైదిక జ్ఞానాన్ని అనుసరిస్తూ వీడు ఆ మంత్రభూతం ఆ బ్రహ్మీభూతమయ్యేటప్పుడు పరబ్రహ్మములు సాధనలో ఒక ఉన్నత స్థాయిని, చాలా అందరూ పరబ్రహ్మలు కాలేకపోవచ్చు కానీ ఉన్నత స్థాయికి పొంది వాడి పరంపర అట్లే కొనసాగుతుంది. అందుకే రత్నాని రకారాదేని నామాని రామత్రస్తస్య రావణ రత్నాని చ రథాశ్చైవ విత్రాసం జనయంతి మే. మనం కూడా అట్లాగే భగవద్దృష్టితో భగవద్భక్తితో మనము ఎల్లకాలము ఎల్లప్పుడూ ఆ పరమేశ్వరుని రామచంద్రమూర్తి పాదములను పట్టుకొని అట్లాగే భక్తి పూజ కానీ భక్తి కానీ భజన కానీ ఏదైనా జరుగుతున్నప్పుడు శ్రద్ధ మనసు మొత్తం అక్కడనే పెట్టి అట్లాగే ఉండేటటువంటి ప్రయత్నం జరిగినప్పుడు ఈ పైన ఈ చెప్పుకున్నటువంటి ఈ శ్లోకము పనిచేయడం మొదలవుతుంది అన్నమాట. ఎవరికైనా సాధ్యమే, అది ప్రయత్నించి చూడండి, పరమేశ్వరుడితో లీనమవ్వండి. శం